చిన్న పట్టణాల్లో జీవితం పెద్దగా కనిపించదు. అక్కడ రోజులు ఒకేలా గడుస్తాయి. ఉదయాన్నే తెరుచుకునే దుకాణాలు, మధ్యాహ్నం నిశ్శబ్దంగా మగ్గే వీధులు, సాయంత్రం ఇళ్ల ముందు కూర్చునే మనుషులు ఇవన్నీ కలిసే ఆ పట్టణానికి ఒక మెల్లని శ్వాసనిస్తాయి. అటువంటి పట్టణంలోనే రామకృష్ణ జీవితం సాగుతోంది. అతనికి ప్రత్యేకంగా చెప్పుకునే కథ ఏమీ లేదు. ఉండటానికి ఒక ఇల్లు, మాట్లాడడానికి అమ్మ, పని చేసుకునేందుకు ఒక ఉద్యోగం అంతే. రామకృష్ణ మనసు చాలా సాదాసీదా. అతడు పెద్దగా ఆలోచించడు. జరిగేదాన్ని జరిగేదిలా తీసుకుంటాడు. ప్రేమ, పెళ్లి, భవిష్యత్తు ఇవన్నీ అతనికి భయాన్ని, ఆతృతను కలిగించవు. జీవితం తన రీతిలో నడిస్తే చాలు అనుకునే మనిషి. అలాంటి అతని జీవితంలోకి సీత వచ్చింది. సీతను మొదటిసారి చూసినప్పుడు రామకృష్ణకు ఆమె అందం ప్రత్యేకంగా అనిపించలేదు. కాని ఆమె నిశ్శబ్దం అతని దృష్టిని ఆపేసింది. అందరూ మాట్లాడుతుంటే ఆమె మౌనంగా ఉండేది. నవ్వినా అది చాలా మృదువుగా ఉండేది. ఎవరి కళ్ళల్లోకి ఎక్కువసేపు చూసేది కాదు. పెళ్లి సంబంధం కుదిరే సమయంలో ఆమె తల వంచుకొని కూర్చుంది. ఆ మౌనాన్ని అందరూ సిగ్గుగా భావించారు. రామకృష్ణ కూడా అదే అనుకున్నాడు. పెళ్లి జరిగింది. కొత్త ఇల్లు, కొత్త జీవితం. కానీ ఆ ఇంట్లో మొదటి నుంచే ఒక మెల్లని నిశ్శబ్దం ఉంది. అది అసౌకర్యంగా లేదు, కానీ పూర్తిగా సౌకర్యంగా కూడా లేదు. సీత ఉదయాన్నే లేచి పనుల్లో మునిగిపోయేది. అమ్మకు అన్నీ చూసుకునేది. మాటలు మాత్రం అవసరమైనంత మాత్రమే. రామకృష్ణ అడిగితే సమాధానం ఇచ్చేది. అంతకంటే ఎక్కువ ఏదీ మాట్లాడేది కాదు. రామకృష్ణ ఆమెను తొందర పెట్టలేదు. కొత్త జీవితం అలాగే ఉంటుందని అతను అనుకున్నాడు. కొంత సమయం ఇస్తే అన్నీ సర్దుకుంటాయని నమ్మాడు. ఆమె దగ్గరికి వెళ్ళేవాడు. పక్కనే కూర్చునేవాడు. ఏదన్నా మాట్లాడాలని ప్రయత్నించేవాడు. కానీ ఆమె మాటల్లో ఎప్పుడూ ఒక చిన్న గోడ ఉండేది. దాన్ని దాటాలని అతడు కూడా ప్రయత్నించలేదు. ఒకరోజు ఆమెకు మందార పువ్వులంటే ఇష్టమని అతడికి తెలిసింది. మార్కెట్ నుంచి తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆ తర్వాత చిన్నగా నవ్వింది. ఆ నవ్వు చాలా చిన్నది, కానీ రామకృష్ణ మనసులో చాలా లోతుగా పడిపోయింది. అతనికి అర్థమైంది, ఆమె నవ్వు కోసం పెద్ద ప్రయత్నాలు అవసరం లేదు, చిన్న శ్రద్ధ చాలు అని. రాత్రులు ఇద్దరు ఒకే గదిలో ఉన్నా మధ్యలో ఒక మౌనం ఉండేది. రామకృష్ణకు ఆమె చేతిని తాకాలనిపించేది. కానీ ఆమె దగ్గరకు కాస్త కదిలినప్పుడల్లా ఆమె శరీరం అప్రమత్తమైనట్టు అతడికి అనిపించేది. అప్పుడు అతడు వెంటనే వెనక్కి తగ్గేవాడు. ఆమెకు భయం కలగకూడదని అతని మనసు పదే పదే గుర్తుకు చేసేది. సీత మాత్రం లోపల చాలా అలసిపోయింది. మాటల్లో చెప్పలేని ఒక ఒత్తిడి ఆమెను ఎప్పుడూ వెంటాడుతున్నట్టు ఉండేది. రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె చాలాసేపు మేల్కొని కూర్చునేది. కళ్ళల్లో నీరు నిండినా బయటకు మాత్రం రానివ్వదు. ఉదయం లేచి మళ్ళీ సాధారణంగా ప్రవర్తించేది. 3 నెలలు గడిచాయి. ఇల్లు అలవాటైంది. మనుషులు అలవాటయ్యారు. కానీ ఇద్దరి మధ్య ఉన్న దూరం మాత్రం అలాగే ఉంది. రామకృష్ణ కొన్నిసార్లు తనలో తానే అడుక్కున్నాడు, నేను ఏదైనా తప్పు చేస్తున్నానా అని. కానీ సమాధానం దొరకదు. అతడు చేసేది ఒక్కటే, మరింత ఓపికగా ఉండడం. ఆ రోజులు అలా నెమ్మదిగా గడిచాయి. బయటకు చూస్తే ఏమీ జరగడం లేదు. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ ఆ సాధారణత లోపల ఎవరికీ కనిపించని ఒక బరువు ఇద్దరి మనసుల మీద నెమ్మదిగా కూర్చుంటుంది. అది అప్పటికి ఎవరికీ తెలియదు. రోజులు మారుతున్న రామకృష్ణ జీవితంలో పెద్దగా మార్పులు ఏమీ కనిపించలేదు. ఉదయం లేచి పనికి వెళ్లటం, సాయంత్రం తిరిగి రావటం, అమ్మతో 2 మాటలు మాట్లాడడం ఇదే నిత్యం. కానీ ఒక విషయం మాత్రం అతడు గమనించసాగాడు. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సీత ముఖంలో అలసట ఎక్కువగా కనిపించేది. అది శారీరక అలసట కాదు. కూర్చున్నా నిలబడ్డా ఆమె కళ్ళల్లో ఒక నిరంతర జాగ్రత్త కనిపించేది. ఎవరో చూస్తున్నట్టు, ఎప్పుడో ఏదో జరుగుతుందేమో అన్నట్టుగా. రామకృష్ణ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. అడగాలనిపించేది ఏమైంది అని. ఒకసారి అడిగితే ఆమె తల ఊపుతూ ఏమీ లేదు అని చెప్పేది. ఆ మాటలో నమ్మకముందా లేదా అన్నది అతనికి అర్థం కాకపోయేది. కానీ ఆమె మనసు తెరవలేదని మాత్రం స్పష్టంగా అనిపించేది. అతడు మళ్ళీ అడగలేదు. అడగడం వల్ల ఆమె ఇంకా మోసుకుపోతుందేమో అన్న భయం అతనిలో ఉండేది. కొన్ని సాయంత్రాలు సీత ఇంటి ముంగిట కూర్చునేది. వీధిలో వెళ్లే వాళ్ళను చూస్తూ ఉండేది. వాళ్ళు ఎవరూ ఆమెకు పరిచయం లేని వాళ్ళే. అయినా ఆమె చూపు ఒకరి మీద ఎక్కువసేపు ఆగేది. అప్పుడు ఆమె శరీరం కొద్దిగా బిగుసుకుపోయినట్లుగా అనిపించేది. రామకృష్ణ ఆ మార్పును గమనించినా దానికి కారణం అడగలేకపోయాడు. అతనికి అనిపించింది, కాలంతో అన్నీ సర్దుకుంటాయి, ఆమెకు సిగ్గెక్కువ కదా అనుకున్నాడు. రాత్రిళ్ళు మరింత నిశ్శబ్దంగా మారాయి. ఒకే గదిలో ఇద్దరూ ఉన్నా మధ్యలో మాటలు చాలా తక్కువ. రామకృష్ణ ఏదైనా చెప్పాలని నోరు తెరిచేలోపే సీత ఏదో పనితో లేచి వెళ్ళేది. అతడు ఆ మౌనాన్ని బాధగా అనుకోలేదు. అది ఆమె స్వభావం అనుకున్నాడు. తన ప్రేమను మాటలో చెప్పలేకపోయినా తన ప్రవర్తనలో చూపించగలుగుతున్నానని అతడు నమ్మాడు. సీత మాత్రం ప్రతిరోజు ఒకే పోరాటాన్ని ఎదుర్కొంటోంది. బయటకు సాధారణంగా కనిపించాలి. ఎవరికి ఏమీ అనుమానం రాకూడదు. ఇంట్లో ఎవరి చూపుల్లోనూ తాను బలహీనంగా కనిపించకూడదు. ఈ అన్నింటి మధ్యలో ఆమె మనసు బాగా అలసిపోయింది. కొన్ని రాత్రులు దిండు తడిచేంత వరకు ఏడ్చినా ఉదయం లేచి మళ్ళీ నవ్వగలగడం ఆమెకు అలవాటైపోయింది. ఒకరోజు రామకృష్ణ పనికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు సీత చేతిలో ఫోన్ పట్టుకొని కూర్చుంది. అతను లోపలికి అడుగు పెట్టగానే ఆమె ఒక్కసారిగా ఫోన్ కింద పెట్టేసింది. ఆ క్షణం చాలా చిన్నది, కానీ రామకృష్ణ మనసులో ఒక చిన్న గీత పడింది.
అతడు ఏమీ అనలేదు. అడిగితే ఆమె భయపడుతుందేమో అనిపించింది. మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు తర్వాత ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు మరికొన్ని జరిగాయి. సీత ఒక్కసారిగా ఉలిక్కిపడడం, ఎవరైనా బయట పేరు పిలిస్తే గబగబా లోపలికి రావటం, రాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేవటం, ఇవన్నీ రామకృష్ణ గమనిస్తున్నాడు. కానీ అతని ప్రశ్నలు అన్నీ లోపలే ఆగిపోతున్నాయి. అతనికి ఆమె మీద కోపం లేదు, సందేహం కూడా లేదు. కానీ ఒక అజ్ఞాతమైన ఆందోళన మాత్రం నెమ్మదిగా అతని మనసులో చోటు చేసుకుంటుంది. అమ్మ కూడా గమనించింది. అమ్మాయి బాగా అలసిపోతున్నట్టుంది అని ఒకరోజు రామకృష్ణతో ఆమె చెప్పింది. అతడు తల ఊపాడు. కొత్త ఇల్లు కదా అమ్మా, అలవాటు పడుతుందిలే అని చెప్పాడు. నిజానికి అతడు అదే నమ్మాలి అని అనుకున్నాడు. ఒక సాయంత్రం రామకృష్ణ మందార పువ్వులు తీసుకుని వచ్చాడు. సీతకి ఇవ్వగానే ఆమె కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. వెంటనే తల తిప్పేసింది. రామకృష్ణ ఏమీ మాట్లాడలేదు. ఆ క్షణంలో అతనికి ఒక విచిత్రమైన నొప్పి కలిగింది. తన ప్రేమ ఆమెకు భారం అవుతోందా అన్న ఆలోచన తొలిసారిగా అతని మనసును తాకింది. అయినా అతడు ఆలోచనను తోసిపుచ్చాడు. ప్రేమ భారం కాదని, అది ఒక ఆశ్రయమని అతడు నమ్మాడు. సీత ఆ ఆశ్రయాన్ని ఎప్పుడైనా కోరుకుంటుందని అతనికి అనిపించింది. అందుకే అతడు ఇంకా ఓపిక పట్టాడు. ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నాడు. ఆ రోజులు అలా గడుస్తున్నాయి. బయటకు చూస్తే ఇంట్లో ఏమీ జరగడం లేదు. కానీ ఇద్దరి మనసులో మాటల కందని అలజడి మాత్రం నెమ్మదిగా పెరుగుతూ ఉంది. ఎవరు మొదట మాట్లాడతారో, ఎవరు మొదట విరుగుతారో అది అప్పటికి ఎవరికీ తెలియదు. ఆ రోజు మిగతా రోజుల్లాగానే మొదలైంది. ఉదయం లేచి రామకృష్ణ పనికి వెళ్ళాడు. వెళ్లే ముందు సీత అతనికి కాఫీ ఇచ్చింది. ఆమె ముఖంలో ఏ ప్రత్యేకమైన మార్పు కనిపించలేదు. అలసట మాత్రం మామూలుగానే ఉంది. రామకృష్ణ ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. ఆమె కూడా తల వంచి నవ్వింది. ఆ నవ్వు అతనికి సరిపోయింది. ఆ రోజంతా కూడా సాధారణంగానే గడుస్తుందని అతడు అనుకున్నాడు. మధ్యాహ్నం పని చేస్తూనే అతనికి సీత గుర్తొచ్చింది. గత కొన్ని రోజులుగా ఆమె చాలా నిశ్శబ్దంగా ఉంది. అయినా ఈరోజు ఏదో తేలికగా అనిపించింది. సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు మందార పువ్వులు మళ్ళీ తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు. ప్రేమను మాటల్లో చెప్పలేకపోయినా ఇలాంటివి ఆమెకు చేరుతాయి అని అతడు నమ్మాడు. ఇంటికి చేరేసరికి తలుపు తెరిచి ఉంది. అమ్మ హాల్లో కూర్చుంది. ఆమె ముఖంలో ఒక విచిత్రమైన ఆందోళన కనిపించింది. సీత గదిలోనే ఉంది, బయటకు రావడం లేదు అని చెప్పింది. రామకృష్ణ లోపలికి వెళ్ళాడు. గదిలో నిశ్శబ్దం. సీత మంచం మీద పడుకొని ఉంది. ఆమె కళ్ళు మూసుకొని ఉంది. నిద్రపోతుందనుకున్నాడు. పిలిచాడు, స్పందన లేదు. అతడు దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతిని తాకాడు. ఆ స్పర్శ అతన్ని ఒక్కసారిగా వణికించింది. ఆ చేతిలో జీవం లేనట్టు అనిపించింది. అతని గుండె బిగుసుకుపోయింది. మళ్ళీ పిలిచాడు, గట్టిగా పిలిచాడు. అయినా స్పందన లేదు. ఆ క్షణం అతని మెదడులో ఏ ఆలోచన లేదు. ఒక ఖాళీ మాత్రమే. అమ్మ కేక వేసింది. చుట్టూ జనాలు చేరారు. ఎవరో డాక్టర్ను పిలిచారు. ఎవరో నీళ్లు చల్లారు. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. రామకృష్ణ మాత్రం సీత చేతిని పట్టుకుని అలాగే కూర్చున్నాడు. ఆమె ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ ముఖంలో ఏ బాధ కూడా కనిపించలేదు. అది అతనికి మరింత భయాన్ని కలిగించింది. డాక్టర్ వచ్చాడు, చూశాడు, నిశ్శబ్దంగా తల ఊపాడు. ఆ తల ఊపే క్షణం రామకృష్ణ జీవితాన్ని పూర్తిగా విరిచేసింది. మాటలు అవసరం లేదు, ఆ ఒక్క చూపే సరిపోయింది. సీత ఇక లేదు అన్న నిజం అతని మీద పడి నలిపేసింది. అతడు మాట్లాడలేదు, ఏడవలేదు, కదలలేదు. ఆమె చేతిని ఇంకా పట్టుకొని ఉన్నాడు. ఆ చల్లదనం అతని చేతిలోకి నెమ్మదిగా చేరుతుంది. ఇంకా నీకు నా ప్రేమ చెప్పనే లేదు అన్న మాటలు అతని గొంతు దగ్గరే ఆగిపోయాయి. బయటకి రావాలంటే దానికి బలం సరిపోలేదు. కొద్దిసేపటికి సీత తల్లిదండ్రులు వచ్చారు. ఇంట్లో ఒకేసారి అరుపులు, ఏడుపులు. సీత తల్లి ఆమెను చూసి కూలబడిపోయింది. ఆమె కేకలు ఆ ఇంటిని చీల్చాయి. ఆ కేకల్లో దుఃఖం మాత్రమే కాదు, కోపం కూడా ఉంది. ఆ కోపం క్రమంగా రామకృష్ణ వైపు మళ్ళింది. నువ్వు మా పిల్లను ఇలా ఎలా చేశావు అని ఆమె అరిచింది. మా ఇంట్లో నవ్వుతూ ఉన్న అమ్మాయి ఇక్కడికి వచ్చాక మూగబోయిందని చెప్పింది. ఏం బాధలు పెట్టావో, ఏం మాటలు అన్నావో అన్నీ లోపలే దాచుకొని చనిపోయింది అంటూ ఆమె ఏడుస్తూనే నిందించింది. రామకృష్ణ ఏమీ చెప్పలేదు. చెప్పడానికి మాటల్లేవు. తన ప్రేమను ఎలా సమర్థించుకోవాలో అతనికి అర్థం కాలేదు. అతని జీవితంలో తొలిసారిగా మాటలు పనికిరాని వస్తువులా అనిపించాయి. నిజం తన వైపే ఉన్నా అది ఎవరికీ కనిపించలేదు. ఇల్లంతా జనాలతో నిండిపోయింది. ఎవరో అతనిని ఒక మూలకు తోశారు. ఎవరో అతని వైపు విచిత్రంగా చూశారు. అతనికి మాత్రం సీత ముఖమే కనిపిస్తుంది. ఆమె ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతత అతనిని మరింత చంపుతోంది. సాయంత్రం దాటింది, రాత్రి పడింది. సీతను తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆమెను చూస్తూ రామకృష్ణ నిలబడ్డాడు. నేను కూడా వస్తానన్నాడు. ఎవరో అవసరం లేదు అన్నారు. కానీ అతడు వినలేదు. ఆమె ఎక్కడికి వెళ్తే తాను కూడా అక్కడికే వెళ్ళాలి అని అతనికి అనిపించింది. ఆ రోజు నుంచి అతని జీవితం విడివిడిగా విరిగిపోయింది. నిన్నటి వరకు సాధారణంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఖాళీగా మారింది. మాటలు ఉన్న చోట మౌనం వచ్చింది. నవ్వు ఉన్న చోట భారమైంది. అతడు ఆ భారాన్ని మోస్తూ నిలబడ్డాడు. ఇంకా అతనికి తెలియదు ఇది ముగింపు కాదని. సీతను తీసుకెళ్లిన తర్వాత ఇల్లు పూర్తిగా మారిపోయింది. అదే గదులు, అదే గోడలు, అదే వస్తువులు. అయినా అన్నింటిలోనూ ఏదో లోటు.
రామకృష్ణకు ఆ లోటు పేరు అవసరం లేదు. అది శ్వాస తీసుకునే ప్రతి క్షణంలోనూ అతనితోనే ఉంది. అమ్మ ఒక మూల కూర్చొని ఏడుస్తుంది. ఆమె ఏడుపు కూడా నెమ్మదిగా అలసటగా ఉంది. ఇంట్లో మాటలు తగ్గిపోయాయి. ఎవరు ఏం మాట్లాడినా ఆ మాటలు గాల్లోనే కరిగిపోతున్నాయి. సీత తల్లిదండ్రులు సమాధి విషయమై పట్టుబట్టారు. తమ ఊరిలోనే చేయాలి అన్నారు. రామకృష్ణకు అభ్యంతరం చెప్పే శక్తి లేదు. ఆమె ఎక్కడ ఉన్నా ఇక తనతో లేదన్న నిజమే అతని ముందు నిలబడి ఉంది. వాహనం కదిలింది. రామకృష్ణ కూడా వెనకే వెళ్ళాడు. అతని కాళ్ళు కదులుతున్నాయి. కానీ మనసు మాత్రం ఎక్కడో వెనకే ఆగిపోయింది. శ్మశానంలో జనాలు ఎక్కువయ్యారు. ఎవరో ప్రార్థనలు చదువుతున్నారు. ఎవరో ఏడుస్తున్నారు. ఎవరో మౌనంగా చూస్తున్నారు. రామకృష్ణ మాత్రం సీత ముఖం వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. ఆమె ముఖంలో ఎలాంటి వేదన లేదు. ఆ ప్రశాంతత అతనికి ఒక శిక్షలా అనిపించింది. తన పక్కన నిలబడి ఉంటే ఏదైనా మాట్లాడి ఉండేవాడేమో అన్న ఆలోచన అతని గుచ్చుతుంది. మట్టిలో ఆమెను దించేటప్పుడు అతని శరీరం వణికిపోయింది. ఒక్క క్షణం ఆమెతో పాటు తాను ఆ లోతులోకి దిగిపోవాలనిపించింది. ఎవరో అతని చేతిని పట్టుకొని వెనక్కి లాగారు. ఇక్కడే ఉండిపోతావా అన్న మాటలు గట్టిగా వినిపించాయి. ఆ మాటల్లో జాలి లేదు, ఆదేశం మాత్రమే. రామకృష్ణ తల వంచుకొని వెనక్కి తగ్గాడు. ఆ వంచిన తల మళ్ళీ ఎప్పటికీ నేరుగా లేవనట్టే అనిపించింది. సమాధి పూర్తయింది. జనాలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. రామకృష్ణ అక్కడే నిలబడ్డాడు. కదలలేకపోయాడు. ఎవరో మళ్ళీ అరిచారు, ఇంటికి వెళ్ళు ఇక అని. అతడు వినలేదు. చివరికి బలవంతంగా వాళ్ళక్కడి నుంచి తీసుకువెళ్లారు. అతడి మనసు మాత్రం అక్కడే మిగిలిపోయింది. ఇంటికి తిరిగి వచ్చాక కూడా అతనికి నిద్ర రాలేదు. గదిలోకి వెళ్ళగానే సీత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఆమె కూర్చునే చోటు, ఆమె వాడిన గిన్నె, ఆమె చీర మడతలు. వాటిని చూసి అతడు కూలబడ్డాడు. ఏడుపు వచ్చింది. కానీ ఆ ఏడుపు కూడా పూర్తిగా బయటకు రాలేదు. గొంతులోనే అది ఇరుక్కుపోయింది. అర్ధరాత్రి దాటింది. ఫోన్ కోసం వెతికాడు. కనిపించలేదు. ఎక్కడో మర్చిపోయానని అర్థమైంది. శ్మశానంలోనే అయి ఉంటుందనుకున్నాడు. వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో కొంతసేపు గడిచింది. చివరికి లేచి వెళ్ళాడు. రాత్రి చీకట్లో శ్మశానం ఇంకా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఒక వృద్ధుడు కనిపించాడు. అతని ముఖం కాలంతో మసకబారిపోయింది. చూపు మాత్రం చాలా లోతుగా ఉంది. ఏం వెతుకుతున్నావు బాబు అడిగాడు. నా ఫోన్ అని రామకృష్ణ చెప్పాడు. వృద్ధుడు చుట్టూ చూశాడు. ఇక్కడే పడిపోయి ఉండవచ్చు అన్నాడు. అతని మాటల్లో ఏ ఆతురత లేదు. ఆ మాటలు చాలా సాధారణంగానే ఉన్నాయి. రామకృష్ణ భయపడుతున్నాడు. చీకటి, సమాధులు, ఆ రోజు జరిగిందంతా కలిసి అతని మనసును మరింత బలహీనంగా చేశాయి. వృద్ధుడు మళ్ళీ మాట్లాడాడు. ఇక్కడ ఎక్కువసేపు ఉండకు అన్నాడు. ఇలా రావడం నీకు మంచిది కాదు. ఆ మాటలు రామకృష్ణకు విచిత్రంగా అనిపించాయి. ఈ మనిషికి తన గురించి ఏం తెలియకపోయినా తన బాధను అర్థం చేసుకున్నట్టే అనిపించింది. ఫోన్ దొరకలేదు. తిరిగి వచ్చాడు. కొత్త ఫోన్ కొనుక్కున్నాడు. పాత నెంబర్ గుర్తొచ్చింది. ఒక రాత్రి అర్ధరాత్రి దాటాక ఆ నెంబర్కు కాల్ చేశాడు. రింగ్ అవుతుండగానే అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాలెత్తారు. మొదట గాలి శబ్దం, తర్వాత స్పష్టంగా వినిపించిన ఒక స్త్రీ స్వరం. ఆ స్వరం మాటలు చెప్పింది. రామకృష్ణ చేతిలో ఫోన్ జారిపోయింది. అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది అని అడిగింది. రామకృష్ణ ఏమీ చెప్పలేదు. అతని ముఖం తెల్లబోయింది. ఒకే మాట అన్నాడు. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి తీరాలి అని. శ్మశానంలో వృద్ధుడు మళ్ళీ కనిపించాడు. రామకృష్ణ తనకు జరిగిందంతా చెప్పాడు. వృద్ధుడు నిశ్శబ్దంగా విన్నాడు. ఇది సమాధి విషయం కాదు అన్నాడు. బ్రతికున్న మనుషుల మధ్య ఉన్న విషయం. అంతకంటే ఏమీ చెప్పలేదు. ఆ మాటలు రామకృష్ణ మనసులో బాగా నిలిచిపోయాయి. ఇప్పుడు అతనికి ఒక అర్థం వచ్చింది. తాను ఒంటరిగా లేడని, కానీ నిజం ఇంకా చాలా దూరంలో ఉందని కూడా అతనికి తెలియకుండానే తెలిసింది. వృద్ధుడి మాటలు రామకృష్ణ మనసులో గుచ్చుకున్నట్లే ఉన్నాయి. ఇది సమాధి విషయం కాదు. ఆ మాట అతన్ని భయపెట్టలేదు, కానీ ఆ మాటలో దాగి ఉన్న అర్థం అతన్ని నిద్రపోనివ్వలేదు. ఆ రాత్రి అతడు ఇంట్లో ఉండలేకపోయాడు. ఇంట్లో ప్రతి గోడ సీత మౌనాన్ని గుర్తుకు చేసింది. ఆమె మాట్లాడని క్షణాలు, చూపు తప్పించిన వేళలు, చేతని వెనక్కి లాగిన చిన్న కదలికలు ఇప్పుడు ఒక్కొక్కటి స్పష్టంగా గుర్తుకొస్తున్నాయి. అప్పటి వరకు అతడు అవి సిగ్గు అనుకున్నాడు. ఇప్పుడు మాత్రం అవి భయంగా అనిపిస్తున్నాయి అతనికి. అర్ధరాత్రి దాటాక అతడు శ్మశానం వైపు నడిచాడు. ఎవరితోనూ చెప్పలేదు. తనకే తెలియని ఆతృత అతన్ని అక్కడికి లాగింది. చుట్టూ నిశ్శబ్దం. గాలి కూడా నెమ్మదిగా ఊపిరి తీసుకున్నట్టు ఉంది. సీత సమాధి దగ్గర నిలబడ్డాడు. కొద్దిసేపు అలాగే నిలబడి చూశాడు. ఒక్కసారి చూద్దాం, నాతో ఫోన్ మాట్లాడింది సీతే అనిపించింది అని తనను తాను నమ్మించుకున్నాడు. చేతులు వణుకుతున్నాయి. అయినా మట్టిని తొలగించడం మొదలుపెట్టాడు. మట్టి ఇంకా కొత్తగా ఉంది. ప్రతి ముద్ద తీస్తున్నప్పుడు గుండె బలంగా కొట్టుకుంటుంది. చివరికి రాయి కనిపించింది. రాయి తీసేశాడు. లోపల చూశాడు. అక్కడ ఉన్నది చూసి శరీరం ఒక్కసారిగా కదలకుండా నిలిచిపోయింది. సమాధి ఖాళీగా ఉంది. ఆ క్షణంలో అతడు అరవలేదు, ఏడవలేదు, పరిగెత్తలేదు. కళ్ళు పెద్దగా తెరిచి అలాగే చూస్తూ నిలబడ్డాడు షాక్లో. ఇది ఎలా సాధ్యం అన్న ప్రశ్న ఒకటే అతని లోపల తిరుగుతోంది. లోపల శవం లేదు, వస్త్రం లేదు, ఏ గుర్తు కూడా లేదు. భయం కాదు, అది ఒక భయంకరమైన షాక్ అతడికి. అతడు నెమ్మదిగా వెనక్కి తగ్గాడు. మట్టిని అలాగే వదిలేసి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ రాత్రి అతడు నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. నడిచిన నేల కనిపించలేదు. ఆలోచనలే రోడ్డు అయ్యాయి.
తెల్లవారిన వెంటనే అతడు సీత తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు. తలుపు బలంగా తట్టాడు. వాళ్ళు తెరిచారు. అతని ముఖాన్ని చూసి ఆశ్చర్యం కాదు, కోపమే కనిపించింది వారికి. అప్పుడు ఇతడు కోపంతో, మీ అమ్మాయి సమాధి ఖాళీగా ఉంది అన్నాడు. గొంతు వణికింది. ఆ మాట విన్న వెంటనే ఇంట్లో గందరగోళం మొదలైంది. నువ్వు పిచ్చివాడివా? ఎవరు అనుమతి ఇచ్చారు? శ్మశానం తవ్వుతావా నువ్వు? అని అరుపులు, నిందలు, బెదిరింపులు. అయినా అమ్మాయి అక్కడే ఉంటుంది, నీకు పిచ్చి పట్టింది అంటూ ఎవరూ అతని మాట వినలేదు. ఎవరూ సమాధానం చెప్పలేదు. ఒక ప్రశ్నకు సమాధానం రాలేదు. కేవలం అరుపులే. ఆ అరుపుల్లో ఒక విచిత్రమైన భయం ఉంది. దుఃఖం కాదు, నిజం బయటపడుతుందన్న భయం. ఆ గందరగోళంలోనే సీత తల్లి పొరపాటున అంది, ముందు మా మేనల్లుడు కనిపించడం లేదు, అతన్ని వెతుక్కోవాలి అని. ఆ మాట రామకృష్ణ మనసులో బలంగా దిగింది. ఎందుకో తెలియదు, కానీ ఆ మాటలో ఏదో కీలకమైన విషయం ఉందని అతనికి అర్థమైంది. అక్కడ ఇంకా ఉండడం వ్యర్థమని తెలుసుకొని నిశ్శబ్దంగా బయటకు వచ్చేశాడు. అప్పట్నుంచి అతడు ఊరంతా తిరిగాడు. అడుగడుగునా ఆ పేరు గుర్తొస్తుంది. మేనల్లుడు. అతని ఇల్లు ఎక్కడ అని అడిగాడు. ఎవరో దారి చూపించారు. చిన్న గలిలో ఉన్న పాత ఇల్లు. తలుపు ముందు నిలబడ్డాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. తలుపు తట్టాడు. తలుపు తెరిచింది. ముందు నిలబడ్డ ముఖాన్ని చూసి అతడు మాట కోల్పోయాడు. అక్కడ ఉన్నది సీత. కళ్ళల్లో భయం, ముఖంలో అలసట, శరీరం మొత్తం వణుకు. ఆమె కూడా అతన్ని చూసి వెనక్కి తగ్గింది. పరిగెత్తాలని ప్రయత్నించింది. కానీ అతడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నువ్వేనా అన్నాడు. గొంతు అతనికి కూడా వినిపించలేదు. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చాయి. మాట్లాడాలి అంది చాలా నెమ్మదిగా. రామకృష్ణ ఆమెను పట్టుకొని లోపల కూర్చోబెట్టాడు. ఆమె కుర్చీలో కూర్చోలేకపోయింది. నేలపైనే కూర్చుంది. మోకాలు గుండెలకు చుట్టుకొని తల వంచుకొని. చాలాసేపు మాట రాలేదు. అతడు ఏమీ అడగలేదు. చెప్పు అన్న ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆమె మాట్లాడాలంటే ముందుగా తనలోని భయాన్ని తానే గెలవాలి. చాలాసేపటి తర్వాత ఆమె నోరు తెరిచింది. నాకు చిన్నప్పటి నుంచి భయం తెలుసు రాము అంది. నాకు ఎప్పుడు ఏదో జరుగుతుందన్న భావన ఉండేది, కానీ అది ఇలా జరుగుతుందనుకోలేదు. ఆమె చేతులు వణికాయి. మాట మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ మాట్లాడింది. అతడు మా నాన్న చెల్లి కొడుకు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడు. అమ్మా నాన్న అతన్ని బాగా నమ్మేవాళ్ళు. మనోడే అనేవాళ్ళు. నేను కూడా అదే అనుకున్నాను. మొదట్లో ప్రేమగా మాట్లాడేవాడు. స్కూల్ అయిపోయాక బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా అని అడిగేవాడు. ఆమె కళ్ళు మూసుకుంది. ఒకరోజు అన్నాడు, నువ్వు బాగా కనిపిస్తావు, మోడలింగ్ చేస్తే డబ్బు వస్తుంది, మీ ఇంటి పేదరికం తీరిపోతుంది అని. నాకు అర్థం కాలేదు, కానీ అతని మాటల్లో ఏదో ఆశ చూపించాడు. నేను నమ్మాను. అదే నా తప్పు. ఆమె గొంతు పగిలింది. ఫోటోలు అన్నాడు. సాధారణ ఫోటోలు అన్నాడు. మొదట అలాగే తీశాడు. తర్వాత ఇలా నిల్చో, అలా చూడు అంటూ ఒక్కో అడుగు ముందుకు తీసుకెళ్లాడు. నాకు అసౌకర్యంగా అనిపించింది, కానీ అప్పటికే చాలా దూరం వచ్చేశాను. ఒకరోజు నాకు తెలియకుండా నా జీవితమే మారిపోయింది రాము. నేను వద్దు అన్నా వినలేదు. తర్వాత అతడు నవ్వాడు. ఆ నవ్వు ఇప్పటికీ నా చెవుల్లో ఉంది. చాలాసేపు మౌనం. రామకృష్ణ శ్వాస కూడా గట్టిగా తీసుకోలేదు. ఆమె మళ్ళీ మాట్లాడింది. తర్వాత అతడు ఫోన్ చూపించాడు. ఫోటోలు, వీడియోలు. ఇవి నీ అమ్మా నాన్నకి వెళ్తాయని, భర్తకి వెళ్తాయి అన్నాడు. అప్పుడు నాకు చావాలనిపించింది, కానీ చావడానికి ధైర్యం లేదు. ఆమె తల నేలకి తగిలించింది. అమ్మకు చెప్పాలని అనుకున్నాను, కానీ ఆమె నా వైపు చూసి ఇప్పుడు పెళ్లి కావాలి, ఇజ్జత్ ముఖ్యం అంది. వాళ్ళకు భయం అర్థం కాలేదు నాది. నాకే భయం ఎక్కువ. ఆమె కన్నీళ్ల మధ్య నవ్వింది చేతిగా. నిన్ను పెళ్లి చేసుకున్నాక అన్నీ సరిదిద్దుకుంటాయని అనుకున్నాను, కానీ అతడు నన్ను వదల్లేదు. నీ భర్త దగ్గరికి వెళ్తే ఫోటోలు బయటికి వస్తాయి అన్నాడు. నిన్ను చూడగానే నాకు ప్రేమ వచ్చింది, కానీ భయం ప్రేమ కంటే పెద్దది అయిపోయింది. ఆమె రామకృష్ణ వైపు చూసింది. నువ్వు నా చెయ్యి పట్టుకోవాలనుకున్నప్పుడు నేను వెనక్కి లాగింది ఎందుకో తెలుసా? నిన్ను కాదు, ఆ భయాన్ని తాకలేకపోయాను అని. ఆమె శరీరం వణికింది. చివరికి అతనే అన్నాడు, నువ్వు చనిపోయినట్లు నటించు, అందరూ నిన్ను వదిలేస్తారు, అప్పుడు నువ్వు నాదాను అవుతావు అని. నాకింక దారి కనిపించలేదు. సమాధి వరకు వచ్చాను. నేలలోకి దిగినప్పుడు నిజంగానే చచ్చిపోయానేమో అనిపించింది. ఆమె కన్నీళ్లతో అరిచింది. కానీ నేను చావలేదు రాము, నేను జీవించి ఉన్న శివంలా ఉన్నాను అని. ఆమె మాట్లాడడం ఆపింది. ఆ గదిలో నిశ్శబ్దం పడిపోయింది. రామకృష్ణ నెమ్మదిగా ఆమె ముందు కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు. కేవలం ఆమె తల మీద తన చెయ్యి పెట్టాడు. అయితే సీత మాట్లాడడం ఆపిన తర్వాత గదిలో నిశ్శబ్దం బరువుగా కూర్చుంది. ఆ నిశ్శబ్దం మాట్లాడిన మాటల కంటే ఎక్కువగా నొప్పి చెప్పింది. రామకృష్ణ ఆమె ముందే కూర్చొని ఉన్నాడు, చేతి మీద చెయ్యి పెట్టుకుని. తనలో ఉప్పొంగుతున్న కోపాన్ని బయటకు రానివ్వలేదు. ఇప్పుడు కోపం పనికిరాదు అని అతనికి తెలుసు. ఇప్పుడు అవసరం ఉన్నది ఒక స్థిరమైన బుద్ధి. నువ్వు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అన్నాడు. ఆ మాటలో భయం లేదు, ఆజ్ఞ లేదు, కోపం లేదు. కేవలం ఒక భర్త బాధ్యత ఉంది. ఆమెను అక్కడే వదిలిపెట్టలేదు. ముందుగా తనకు నమ్మకమైన వ్యక్తికి ఫోన్ చేశాడు. మాటలు తక్కువ, కానీ విషయం స్పష్టం. ఒక అమ్మాయి ప్రాణాలకు ముప్పి ఉంది, ఇప్పుడే సహాయం కావాలి అని. సీతను బయటకు తీసుకొచ్చేటప్పుడు ఆమె అడుగులు వణికాయి. ప్రతి శబ్దం ఆమెను ఉలిక్కి పడేలా చేసింది. రామకృష్ణ ఆమె ముందు నడిచాడు. వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు వెనక్కి చూడడం అంటే భయానికి అవకాశం ఇవ్వడమే.
ఆ రాత్రి అతడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. లోపలికి వెళ్ళినప్పుడు ఎవరూ అతన్ని సీరియస్గా చూడలేదు. మరణించిన అమ్మాయి బ్రతికుంది అన్న మాట మొదట వారికి నవ్వు తెప్పించింది. కానీ సీత లోపలికి అడుగుపెట్టిన క్షణంలోనే వారి యొక్క ఆ నవ్వు ఆగిపోయింది. ఆమె మాట్లాడలేదు. కూర్చొని చేతులు మోకాళ్ళ మీద పెట్టుకుంది. తల వంచుకుంది. కానీ ఆమె నిశ్శబ్దమే చాలా చెప్పింది. ఫోటోలు చూపించింది. మెసేజ్లు, ఆడియోలు ఒక్కొక్కటి బయటకి పడుతున్నప్పుడు అక్కడున్న అధికారుల ముఖాలు మారాయి. ఇప్పటి వరకు కథ అనుకున్నది ఇప్పుడు నేరం అయ్యింది. అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అతడు నవ్వాడు. ఆమె నా మాట వినకుండా ఏమీ చెయ్యదు అన్నాడు. ఆ మాటే అతన్ని లోపలికి పంపేసింది. సీత తల్లిదండ్రులు స్టేషన్కి పిలువబడినప్పుడు వాళ్ళు నమ్మలేదు. మా అమ్మాయి చచ్చిపోయింది అన్నారు. ఆ మాటకు సమాధానంగా సీత ముందుకు వచ్చింది. అమ్మ కళ్ళు ఆమె మీద పడిన క్షణంలో ఆమె శరీరం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా ఏడుపు. మాట రాలేదు. కేవలం కూలిపోవడం. అక్కడ ఎవరూ మాట్లాడలేదు. అప్పుడే వాళ్లకు అర్థమైంది వాళ్ళు కోల్పోయింది అమ్మాయిని కాదు, ఆమె మాట వినే అవకాశాన్ని కూడా అని. రోజులు గడిచాయి. కేసు ముందుకు వెళ్ళింది. నిజం రికార్డులోకి వచ్చింది. శిక్ష పడింది. ఆ రోజు కోర్టు బయట సీత నెమ్మదిగా రామకృష్ణ చెయ్యి పట్టుకుంది. ఈసారి భయంతో కాదు, నమ్మకంతో. ఇప్పుడు నువ్వు మాట్లాడవచ్చు అన్నట్టు అతడు చూశాడు. ఆమె మౌనంగా నవ్వింది. వాళ్ళు ఇంటికి తిరిగొచ్చారు. అదే ఇల్లు, అదే గదులు. కానీ ఈసారి మౌనం భయం కాదు, ఒక శాంతి. గాయాలు ఉన్నాయి, మానడానికి సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఆ గాయాలను పంచుకునే చెయ్యి కూడా ఉంది. అదే ప్రేమ, అదే జీవితం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.